నెల్లూరు జిల్లా ముదివర్తిలో టీడీపీ నేత ఆత్మహత్య యత్నం చేశారు. 2019 నుంచి టీడీపీ కార్యకర్తగా టీడీపీ జెండా మోసిన ఇమాం బాషాకి గుర్తింపు లేదని ఆందోళన చెందారు. తాను ఆత్మహత్య చేసుకుంటున్న దానికి కారణాలు తెలుపుతూ ఆయన ముందుగా మీడియాకి ఓ వీడియోని రిలీజ్ చేసిన అనంతరం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. హుటాహుటిన ఇమాం బాషాను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇమాం బాషా పరిస్థితి విషమంగా ఉంది. అపోలో ఆసుపత్రి వద్ద మీడియాని టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను 2019 నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కోసం కష్టకాలంలో పార్టీ ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. 2019లో ఇంతకు ముందున్న గత నాయకుడు అప్పటి వరకు కూడా పార్టీని వాడుకొని పార్టీని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ జెండా కింద పడకూడదనే ఉద్దేశంతో ఒక కార్యకర్తగా నేను వచ్చి దాన్ని నిలబెట్టి గ్రామంలో 2021 పంచాయతీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించేదాకా ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా 2019 నుంచి చాలా మంది భయపడే పరిస్థితుల్లో కూడా ఇమాం బాషా అనే వ్యక్తి ప్రతి దానికి పోరాడాడు తప్పితే ఏ రోజు వెనుచూపిన పరిస్థితి కాదు. మనకి తిరుపతి బై ఎలక్షన్స్ వస్తే గూడూరులో కొన్ని ఏరియాలకు ఇన్ఛార్జిగా వేస్తే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రచారం చేసినా కూడా కొట్టే పరిస్థితి ఉండేది. కానీ వెనుదిరుగు చూడకుండా మా గ్రామం నుంచి దరిదాపు 20-25 మందిని మేము తీసుకెళ్లి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము ఎన్ను చూపిన దాఖలాలు లేదు. అదేవిధంగా బుచ్చి ఎలక్షన్స్ లో చూసాం. బుచ్చి ఎలక్షన్ లో కూడా హోరాహోరీగా జరిగింది. ముస్లిమ్స్ వార్డ్స్ ఒక 6వ వార్డులోని 1790 ఓట్లు ముస్లిమ్స్ ఓట్లుంటే తిరిగేదానికి కూడా భయపడే నాయకులు ఉన్న పరిస్థితి నుంచి నేను అక్కడ పూర్తిగా 6వ వార్డు నుంచి 10వ వార్డు దాకా నేను మధుబాబు నాయుడు గారు అని చెప్పేసి ఇద్దరు ఇన్ఛార్జీలుగా వేస్తే దాన్ని సక్సెస్ఫుల్ గా ఈరోజు మేము చేయడం జరిగింది. జోరు వర్షంలో కూడా ఎక్కడ వెనక్కి చూడకుండా చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం 100 కార్యక్రమాలు ఇచ్చుంటే 100 కార్యక్రమాలు పూజా తప్పకుండా చేసిన వ్యక్తి ఉంటే ఇమాం బాషా అని చెప్పుకోవచ్చు గర్వంగా. అదేవిధంగా మా గ్రామ సమస్యల విషయానికి వస్తే మా గ్రామంలో అప్పటి వరకు కూడా సరైన పారిశుద్ధ్యం లేదనే ఉద్దేశంతో పర్సనల్ గా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని చౌటికాలంలో తీయడం కూడా జరిగింది. అదేవిధంగా కరోనా విషయంలో మొదలుపెట్టిందే ఇమాం బాషా. మొట్టమొదట కూరగాయలు పంచిందే ఇమాం బాషా. తర్వాత మిగతా నాయకులందరూ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకుని మాకు పంచాయతీ ఎలక్షన్స్ లో మంచి మెజారిటీతో గెలిపించారు. అదేవిధంగా ఈరోజు ఇసుక రీచ్ విషయంలో ఇసుక రీచ్లు మాకు గాలిదెబ్బలని చెప్పేసి ఒక అడ్డకట్టలాగా ఉంటే ఆ గాలిదెబ్బలన్నింటినీ కూడా ఎత్తేస్తా ఉంటే నేను మా మిసెస్ పోయి అడ్డం కూర్చొని దాన్ని ఆపడం కూడా జరిగింది. మా మీద దరిదాపు 6-7 కేసులు ఈరోజు బుక్ చేసినా కూడా ఎక్కడ ఎదురు చూడడం. కేసులు ఎన్నే పెట్టుకోండి, మేము పార్టీ కోసం పోరాడతాం, పార్టీ కోసమే పనిచేస్తాం అని చెప్పి ఎన్నో కష్టాలు పడి ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డాం. ఆగస్టు 6వ తారీఖు నాడు ఒక మీటింగ్ పెట్టాను ఇక్కడ ముదివర్తిలో. ఆ మీటింగ్ కి ఇక్కడున్న నాయకులు నేను 3 లక్షల రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆపాలని చూశారు. కానీ ఆపకుండా దరిదాపు 700 మందితో మీటింగ్ పెట్టే ముదివర్తి చరిత్రలోని ఒక రికార్డు. ఆ రోజు మీటింగ్ లో కూడా నేను చెప్పాను 1000 మెజారిటీ వస్తుంది, 1000 మెజారిటీ తీసుకొస్తాను ఛాలెంజ్ చేశాను నేను. అంటే ప్రతి డోర్ టు డోర్ ఆ విధంగా నేను తిరుగుండా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 గురించి కానీ భవిష్యత్తు గ్యారంటీ గురించి ప్రతి కుటుంబాన్ని ఒక 5-6 కుటుంబాలు తప్పితే ప్రతి కుటుంబం దగ్గరకు పోయి ఓటీపీ తీసుకొని పూర్తి చేసిన వ్యక్తి ఇమాం బాషా అని చెప్పొచ్చు. ఇన్ని కష్టాలు పడ్డాం. ఈరోజు చూస్తా ఉంటారు నా యొక్క రికార్డు. కానీ 2024 ఎలక్షన్స్ లో అనూహ్యంగా ఈరోజు అభ్యర్థి మారిన తర్వాత తనకు తెలియకపోవచ్చు ఇమాం బాషా ఏం చేశాడు, ఎంత కష్టపడ్డాడో తెలియకపోవచ్చు. నియోజకవర్గంలో 84 పంచాయతీలు, బుచ్చిలో 20 వార్డ్స్ కూడా ఇమాం బాషా పేరు అడిగితే చెప్తారు. ఎందుకంటే నేను అహర్నిశలు కష్టపడ్డా. లోకేష్ గారు వస్తే దరిదాపు 50 ఆటోలు వేసుకుని ఒక రికార్డుగా ఇక్కడి నుంచి ఊరు మొత్తం తిప్పుకొని పోయి జనాలు తీసుకుపోయి చేశాం. చంద్రబాబు గారు వచ్చినా కూడా అదే పరిస్థితి. ఎవరు రానంత జనాభాని తీసుకుపోయి నేను కష్టపడి చేసుకున్నాం. కానీ ఈ రోజు నాకు పార్టీ ఇచ్చింది ఏంది? పార్టీ ఈ రోజు ఏంటంటే అన్యాయం చేస్తా ఉంది. ఎందుకంటే పార్టీ కోసం ఎన్నో పనులు చేస్తున్నా నేను. కానీ
ఈరోజు పార్టీ చెప్తా ఉంది అన్ని కాకమ్మ కబుర్లు. అయ్యా లోకేష్ గారు ఒకటే చెప్తున్నాం మేము, చంద్రబాబు గారు మీకు కూడా, కార్యకర్తలే దేవుళ్ళు, కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ నిలవదని మీరు అంటున్నారు. ఒప్పుకున్నా నేను. మా మేడం కూడా ఈ రోజు ముదివత్తుకు వచ్చింది. నన్ను ఈ 1 year కాలంలో ఒక అదము స్థాయికి నెట్టేసినా కూడా నేను పార్టీ కోసం మాత్రమే ఉండాలా, పార్టీ కోసమే కష్టపడతానని చెప్పిన వ్యక్తిని. ఎందుకంటే మన స్లోగన్ కూడా ఒకటి ఇచ్చా నేను, ఏమనంటే పార్టీ మారను, పార్టీ మారితే పేరు మార్చుకుంటాను. ఇదే స్లోగన్ ఉంది. నేను ఇప్పుడు కూడా చెప్తాను, చచ్చిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటా. తెలుగుదేశం పార్టీ మారను నేను. కానీ ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేసి మనకు ముదివర్తిలో 5 బూతులుంటే 5 బూతులకు ఆ రోజు ఇచ్చేసి కష్టపడి భవిష్యత్తు గ్యారంటీ టోటల్ గా 100% చేసిన వ్యక్తి నేనైతే ఈ రోజు ఒక్క బూతుకు కూడా నా తరఫున ఇన్ఛార్జ్ లేడు. ఈ రోజు 100 మంది కూడా చేయలేదని మేడం గారు అడిగారు. సరే నా మనిషి ఎక్కడ ఉన్నారు? అక్కడ లేరు. అది చెప్పుకుందామంటే చెప్పుకునే వ్యక్తులు లేరు. మేడం గారు మధ్యలో ఎవరో అడ్డుకట్ట వేసేసి ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా పబ్లిక్ తెలియకపోతే, మేడం గారికి కూడా తెలియకపోతే, ఇప్పుడు 1 year అయింది. రాబోయే రోజుల్లో పార్టీ మళ్ళా ఎదగాల. పార్టీ మళ్ళా రావాలంటే వాస్తవాలు, నిజంగా కష్టపడిన వ్యక్తికి న్యాయం జరగకపోతే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే మొన్న 2024 ఎలక్షన్స్ కి చెలికల్లో 50,000 నా సొంత డబ్బులు పెట్టి కాలువ తీయించింది. వాస్తవం కాదా? 50,000 రూపాయలు నా సొంత, నేను మేడం గారిని అడగల, వేరే వాళ్ళని అడగల, 50,000 రూపాయలు తీసి ఇప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కాలువను పుడికి దించింది ఇమాం బాషా అనే వ్యక్తి. అదేవిధంగా ముదివర్తి గ్రామంలో గత 30 ఏళ్ల నుంచి వెంకట సుబ్బారెడ్డి గారు అనే వ్యక్తి ఆయనే మెజార్టీ సాధిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఒక చిన్న 89లో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నా కూడా అంతలో టాల్ పర్సన్ కూడా ఆ రోజు టీడీపీకి మెజార్టీ ముదివర్తిలో తేగలిగినాడు. ఆయన తన చేత కూడా ఇప్పించాను నేను. ఎందుకు ఇదంతా కూడా? మా మేడం గెలవాలా, నా పార్టీ గెలవాలా, నేను వాళ్ళు గెలిస్తే నేను గెలిచినట్టు అని చెప్పేసి త్యాగం చేసే పార్టీ మొత్తం. ఈ రోజు నా బిడ్డల కథ కొట్టేసుకొచ్చి పార్టీకి పెట్టాను నేను. ఈ రోజు మా వాడికి 70,000 రూపాయలు వస్తే దరిదాపు 40-45,000 రూపాయలు ఓన్లీ లోన్లు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి లోన్లకి? ఓన్లీ పార్టీ కోసం ఖర్చు పెట్టా. ఇక్కడ నా స్థలాలుంటే స్థలాలన్నీ మీటింగ్లు చేశాను నేను. కానీ ఎవరు గుర్తిస్తున్నారు? ఈరోజు అందరికి న్యాయం చేస్తాం, అందరికి న్యాయం చేస్తాం అంటున్నారు. న్యాయం చేస్తున్నారా? ఈరోజు ముదివర్తి గ్రామంలో 2021లో పంచాయతీ ఎలక్షన్స్ లో ఇక్కడ ఇమాం బాషా ఉన్నాడు, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. గెలిపించాం మేము. కాకి తనుకుపోయినారు. ఈ రోజు ఇదే వ్యక్తులు మేము కష్టపడి పనిచేస్తున్నాం, కష్టపడి పనిచేసి వైసీపీ సర్పంచ్ అని చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ ఉందా, తెలుగుదేశం ఉంది. ఇక్కడ ఈ రోజు కూడా వాళ్ళకి సభ్యత్వ కార్డులు ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న సభ్యత్వ కార్డులు. వైసీపీకి ఉండారా? వైసీపీలో చేరారా? ఈ రోజు సమస్య వస్తే ఏ రోజన్నా వైసీపీ దగ్గరికి ఎప్పుడన్నా పోయి ఉన్నారా? ఒక్కసారి గమనించండి. ఎవరు చెప్తున్నారు మీకు ఈ మాటలన్నీ కూడా? వైసీపీ సర్పంచ్ అని ఎవరు చెప్తున్నారు మీకు? తెలుగుదేశం సర్పంచ్ తీసుకుపోయిన వ్యక్తి ఆడు వదిలేసి వచ్చాడు, వాళ్ళు కామ్ అయిపోయినారు. వాళ్ళు వైసీపీ చేతం ఏంది? కనీసం ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈ రోజు గ్రామంలో దరిదాపు 16-17 లక్షల రూపాయల డబ్బులుంటే కనీసం చెత్త ఎత్తే పరిస్థితి లేకపోతే నేను ధర్నా చేసి వడం చేసుకుపోయి అన్ని చేసుకుంటే ఈ రోజు యాంటీగా మళ్ళీ ఆడొకటి తీస్తాడు, ఏడొకటి తీస్తాడు, ఆడొకటి తీస్తాడు. ఇందాక సెక్రటరీ గారిని అడిగితే వార్డు మెంబర్ పని చేసుకోవచ్చు అంట. ఎక్కడుందా ఈ చట్టం? మన ఆంధ్రప్రదేశ్ లో లేదంటే భారతదేశంలో ఉందా ఈ చట్టం? సర్పంచ్ని కాదని వర్క్ చేస్తుంటే అది చెప్పే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది. ఏం మనం చేసుకోలేమా? ఒక దళిత సర్పంచ్ చేస్తున్నా కూడా మీకు పుట్టు పుట్టేసిందా? ఏ పని చేసినా కూడా అడ్డంకి వస్తా ఉన్నారు. వాస్తవాలు ఇనే పరిస్థితి ఎవడు లేడు. వాస్తవాలు వినాలి కదా. ఈ రోజుకైనా కూడా ఆ ఇనే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా మా మేడం గారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను పోయి పార్టిసిపేట్ చేశాను. నేను ఒక్కడనే పోయినా. ఎందుకంటే మా మేడం గారు ఒకటే చెప్తారు, ఒకే స్లోగన్, వివాద రహిత మేడం అని. నేను ఈ రోజు కూడా చెప్తాను, ఏ రోజు వివాద రహితం లేదనే ఉద్దేశంతోనే నేను కానీ 10 మందిని తీసుకొని వెళ్తే మళ్ళీ చిన్న గొడవ వస్తుందనే ఉద్దేశంతో సింగిల్ గా పోయినా సింగిల్ గానే వచ్చా. ఒక చిన్న గొడవ వాళ్ళు రెచ్చగొడుతున్నా కూడా ఈ రోజు రెచ్చిపోకుండా గమ్ము కూర్చొని వచ్చాను. నా చేతగా కాదు, నా మెంబర్స్ కూడా వస్తే ఏం పరిస్థితి చూసుకునేవాళ్ళు. కానీ ఏమి లేకుండా గొడవలు ఉండకూడదు. మేడం గారు ఆశయం ఏదైతే ఉందో ఆశయానికి అనుగుణంగా చేయాలని. అదేవిధంగా అవినీతి రహిత అన్నారు. అవినీతి రహిత అంటే ఈరోజు ఈ ఇసుక రీచ్ గురించి నేను ఎలక్షన్ బిఫోర్ పెడితే మీరే పెట్టించారు. మేడం గారు వాళ్ళ మనుషులు వచ్చి వీడియో పెట్టించారు. కొన్ని లక్షల మంది చూశారు. వాస్తవాలు చెప్పాను నేను. ఆ రోజు డ్రోన్ వీడియో తీసి మరీ చూపించారు. ఆ రోజు ఈ రోజు అదే ఇసుకని ఎత్తుతా ఉంటే నా పిల్లకాయల మీద కేసులు పెట్టించారు. నేను అర్ధరేత్రి కడపై ట్రాక్టర్లు పట్టుకున్నా. సిఐ కొట్టా, ఎస్ఐ గారికి కొట్టా, ఇంటెలిజెన్స్ వాళ్ళకి కొట్టా.
మైనింగ్ కూడా కొట్టా, పట్టుకున్నారా? నేను పట్టుకున్నాడు, పట్టేసి వచ్చాను నేను. కానీ ఎవరు పట్టుకున్నారు? 300 ట్రాక్టర్లు తోలిన వ్యక్తి ఉన్నాడు. 300 ట్రాక్టర్లు తోలిన వ్యక్తి ఉంటే ఇమాం బాషా మీద నెప్పేశారు. ఇమాం బాషా మొత్తం ఇసుక తినేసాడు అంటారు అన్నాడు. ఈ రోజు కూడా దాని వీడియో చేశాను నేను. ఇసుక ట్రాక్టర్ పట్టుకొని అర్ధరేతుల కాడ తెల్లవారుజాము 4 గంటలకి ఇసుక ట్రాక్టర్ పట్టుకొని ఆపి నేను వీడియో ఇచ్చాను. నేను ఏం చర్యలు తీసుకున్నారు? అవినీతి రహిత ఎక్కడుంది మేడం? ఎక్కడ? మీరైతే చేయట్లేదు, మీకు అవకాశం కూడా లేదు, మీకు అవసరం కూడా లేదు. కానీ ఈ అవినీతి చేసింది ఎవరు? నా మీద బురద జల్లింది ఎవరు? ఈ బయట పెట్టుకోవాలి కదా. ఇమాం బాషా అనేవాడు ఈ రోజు నాటికి పోతే అడగండి, 100 మందిలో ఒక్కటి చెప్పినా కూడా తలదించుకొని వెళ్ళిపోతాను నేను. 100 మందిలో ఒక్కరిని అడిగినా కూడా ఇమాం బాషా అనేవాడు ఇసుక తాగుతాడా లేకపోతే ఇంకేదైనా అవినీతి చేస్తాడా? నాది రాజకీయాలు కాదు అనుకున్నా, గమ్ము కూర్చున్న పార్టీ ఏదైనా కార్యక్రమాలు ఇస్తే పని చేసుకుంటున్నా, వెళ్తున్నా, నా సొంత తోటలో పని చేసుకుంటున్నా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు కూడా 2 వర్గాలు ఉండకూడదు అన్నారు, ఒప్పుకున్నా. 2 వర్గాలు ఉండదు అనుకున్నా కూడా ఈ రోజు వర్గాలు అలా చూపిస్తా ఉన్నారు. నాకు కనీసం ఒక పని కానీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నారు. ఇది అన్యాయం కాదా? పార్టీ ఏం చేస్తుంది? పార్టీలో నాకు సభ్యత్వం లేదా? 5 మంది వార్డు మెంబర్లు ఇస్తే ఒకటి ఇచ్చారా? లేదు పార్టీ పదవులు ఇస్తే ఒకటి ఇచ్చారా? నేను అడిగానా ఈ రోజన్నా? చెప్పాను మీకు, 1 సంవత్సరం రోజులు ఆగమన్నారు మీరు. కానీ ఈ రోజు నాటికి కూడా నేను ఆశించలా. పార్టీ అవసరం వచ్చినప్పుడు నాకు గుర్తిస్తుంది, నేను పని చేస్తామని. ఏ రోజు విమర్శించలా ఎవరిని కూడా. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? నాకు అన్యాయం చేస్తారా? ఈరోజు నా భార్యని చూడండి, ఏ రోజు కూడా సరిగా అన్నం తింటున్నావు లేదు ఈ సంవత్సరం నుంచి. అడుగడుగున అవమానాలే. గ్రామంలో పోతే నీకు విలువ లేదంట కదా అంటే ఎంత తలదించుకోవాల్సి వస్తా ఉందో ఆలోచించండి. ఒక కార్యకర్త పడే బాధన వేదన కనీసం తెలియవా? ఈరోజు ఎవరికి చెప్పుకోవాలా? పోయి చెప్తామంటే మధ్య అడ్డుకోవడం అయిపోయింది. ఎవరికి చెప్పుకోవాలి? నేను ఈరోజు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఇప్పటికైనా సరే ఆలోచించుకోండి. నేను ఆలోచించేది ఒక్కటే, కనీసం పార్టీ డెసిషన్ తీసుకోవాలి. పార్టీ ఏడో కూర్చో ఉంది. 2019 నుంచి 2024 వరకు కోవూరు నియోజకవర్గంలో 84 పంచాయతీలు, 20 వార్డులు ఉన్నాయి. మొత్తం తట్టమని 100 మంది లేరు మనుషులు. ఆ రోజు బయటకు వచ్చిన వ్యక్తులు 100 మంది లేరు. సెలెక్ట్ చేయలేరా? లేరా? ఏ వ్యక్తి కష్టపడి పనిచేసాడని వాడు బయటికి తీలేరా? ఎందుకు చేస్తున్నారు ఇదంతా కూడా? ఇప్పుడు కూడా మీరు సర్చింగ్ చేసే పరిస్థితుల్లోనే ఉన్నారని అంటే, ఈరోజు సొసైటీ వస్తే ఎవరికో ఇచ్చేశారు, ఏదైనా చిన్న కాలువ పని వస్తే ఎవరికో ఇచ్చేశారు, ప్రతిదీ ఇంకోరికి ఇచ్చేశారు. కానీ నేను బయటపడలా. ఈ రోజు కూడా అవమానం జరిగింది నాకు. ఎందుకంటే మేడం గారు వచ్చారు, చెప్తున్నారు ఇద్దరు కలిసి ఉండాలంటున్నారు, ఎక్కిరిస్తా ఉన్నారు. ఎక్కడ కలిసి ఉంటారండి? ఏం పని చేస్తున్నారు మీరు? ఒక్క పని చేస్తున్నారా? కనీసం ఈ రోజుకైనా సరే ఇమాం బాషా నీకేం కావాలో చెప్పని చెప్పి పరిస్థితి ఉందా? నాకేం ఒక కాంట్రాక్ట్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, కనీసం గౌరవంగా మాట్లాడడం చాలు. అదేవిధంగా లాస్ట్ లో ఇప్పుడు ఫోన్ చేశాను మేడం గారికి. నేను ఈ విషయాలన్నీ చెప్పుకుందామని ఫోన్ చేస్తే, మేడం గారు ఇప్పుడు టైం లేదు, నాకు టైం లేదు, ఫోన్ పెట్టా అన్నారు. మళ్ళా చేశాను, వాయిస్ కాల్లోకి వెళ్ళిపోయింది. ఇకన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసిన నాకే విలువ లేనప్పుడు నేను ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఆలోచిస్తాం. ఎల్లకాలం ఇదే కార్యకర్త అనే వ్యక్తికి ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉండాలా? అంటే వీళ్ళు కొత్తోడు వస్తూ ఉంటాడు, పాతోడు వెళ్ళిపోతా ఉండాలి. పార్టీ కోసం పార్టీలైనా సరే కష్టపడి పనిచేసేవాడికి విలువ అనేది మాత్రం ఇక లేదు.